ఈ వీడియోలో మనం మీ యొక్క ఓటర్ ఐడిని మీ మొబైల్లో కేవలం 2 నిమిషాల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఫుల్ వీడియో చేయడం జరిగింది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ముందుగా మీ యొక్క మొబైల్లో గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఈసీఐ ఓటర్ ఐడి డౌన్లోడ్ అని టైప్ చేసి ఓపెన్ అయిన వెబ్ పేజ్ ఈ ఈపిక్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయాలి. తర్వాత మన యొక్క 10 డిజిట్స్ రిజిస్టర్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మన యొక్క రిజిస్టర్ మొబైల్ నంబర్కి ఒక 6 డిజిట్ ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ యొక్క ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే మన యొక్క అఫీషియల్ లాగిన్ ఈసీఐ యొక్క లాగిన్ అనేది వెబ్సైట్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో ఈ ఎపిక్ పైన క్లిక్ చేసి ఎంటర్ ఎపిక్ ఐడి నెంబర్ అనేది ఓపెన్ చేసి ఎంటర్ చేయడం అనేది చేయాలి. ఇందులో మన యొక్క ఓటర్ ఐడి నెంబర్తో పాటు స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసి సెర్చ్ చేసినట్లయితే మన యొక్క ఓటర్ ఐడి ఫుల్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. వీటితో పాటుగా మన యొక్క ఓటర్ ఐడిని డౌన్లోడ్ చేయాలంటే మళ్ళీ రెండోసారి మన యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క వచ్చిన ఓటీపీని ఎంటర్ ఓటీపీలో బాక్స్లో క్లిక్ చేయాలి. క్లిక్ చేసి వెరిఫై చేసిన తర్వాత డౌన్లోడ్ ఎపిక్ అని మనకి స్క్రీన్ పైన రావడం జరుగుతుంది. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఓటర్ ఐడి అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇలా డౌన్లోడ్ అయినటువంటి ఓటర్ ఐడిని ఓపెన్ చేయాలంటే మన మొబైల్లో డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఈ ఎపిక్ పైన క్లిక్ చేస్తే మన యొక్క ఓటర్ ఐడి అనేది ఫుల్గా మన స్క్రీన్ పైన రావడం జరుగుతుంది. ఇలా పూర్తి స్థాయిలో మన యొక్క ఓటర్ ఐడిని కేవలం 2 నిమిషాల్లో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఓటీపీ ద్వారా ఓటర్ ఐడిని డౌన్లోడ్ చేయొచ్చు. ఇలాంటి వీడియోల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.